నమస్తే, నేను మాధవి సిద్ధం. వెల్కమ్ టు హెల్త్ కేర్. క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో కీమోథెరపీ అనేది మెడికల్ ఆంకాలజీలో ఇంతకుముందు వినపడేది. ఇప్పుడు ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ అని కూడా వింటున్నాం. కీమోకి వీటికి ఎలాంటి డిఫరెన్సెస్ ఉంటాయి? వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించగలిగారా? ఏ సందర్భాల్లో ఇమ్యునోథెరపీ ఇస్తుంటారు? క్యాన్సర్ మెడిసిన్స్లో, ట్రీట్మెంట్స్లో వచ్చిన ఆధునికతలు ఏంటి? ఇలాంటి వివరాలన్నీ అందించడానికి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అపోలో హాస్పిటల్స్ సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కేవి కృష్ణమణి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. థ్యాంక్ యూ. క్యాన్సర్ ట్రీట్మెంట్లో కీమోథెరపీ అనేది ఇంతకుముందు బాగా వినేవాళ్ళం అండి. ఇంకా ఇప్పుడు మెడికల్ ఆంకాలజీలో ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్ చోటు చేసుకున్నాయి? మెడికల్ ఆంకాలజీ అంటే క్యాన్సర్లో కీమోథెరపీలు కానీ మందులతో వైద్యం చేసే బ్రాంచ్. మిగతా రెండు బ్రాంచ్లు, ఒకటి సర్జికల్ ఆపరేషన్ చేసేవాళ్ళు, ఒకటి రేడియేషన్. మెడికల్ ఆంకాలజీలో కీమోథెరపీ ఎక్కువ వింటాం మనం. కీమోథెరపీనే ఇస్తారు పేషెంట్లకి. కీమోథెరపీ అంటే క్యాన్సర్ని చంపే మందు, లేదు క్యాన్సర్ని కంట్రోల్ చేసే మందు. జనరల్గా ఇంట్రావీనస్ రూట్లో ఇస్తాం, అంటే సలైన్ పెట్టి చిన్నగా సూది పెట్టి ఇస్తాం. సో కీమోథెరపీల గురించి మనం విన్నాము. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, నోరు చేదు కానీ, వీక్నెస్, వాంతులు, జుట్టు రాలిపోవడం, ఇవన్నీ. తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీలు ఈ కొత్తగా వచ్చాయి. ఇంకా కొత్తగా యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్స్ అని వచ్చాయి. బట్ కొన్ని టార్గెటెడ్ థెరపీ మందులు ఎలా అంటే అవి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ కనుక మీరు తీసుకుంటే కీమోథెరపీ కాకుండా హార్మోనల్ థెరపీ అని ఉంటుంది. అవి ట్యాబ్లెట్లే. అవి ఒక రకమైన బ్రెస్ట్ క్యాన్సర్, హార్మోన్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్లో వాడతాం. ఎక్సలెంట్, మంచి రిజల్ట్స్ ఉంటాయి దానివల్ల. 4వ స్టేజ్ పేషెంట్లకు కూడా మీరు కీమోథెరపీలు పెట్టాల్సిన అవసరం లేదు, హార్మోన్ పాజిటివ్ పేషెంట్స్కి, HER2 నెగటివ్ ఉంటే. సో ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ కొత్తదేం కాదు. ఈ మందులు టెమాక్సిఫెన్, అనెస్ట్రజాల్ అని మందు పేర్లు, ఇవన్నీ ఇప్పుడేం రాలేదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఎలా తెలిసింది? బ్రెస్ట్ క్యాన్సర్లో ఒక హార్మోన్ రిసెప్టార్ అని ఒకటి ఉంటుంది, అది పాజిటివ్ ఉంటే దాన్ని బ్లాక్ చేయడానికి ఒక మందు ఉంది. అలా రాను 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 సైన్స్లో అడ్వాన్సెస్ అయ్యింది, మనకు తెలిసింది వేరే జబ్బుల్లో కూడా వేరే రిసెప్టార్స్ దాన్ని బ్లాక్ చేయొచ్చు. తర్వాత మీరు అన్నట్టు ఇమ్యునోథెరపీ ఏంటంటే మీ బాడీ ఇమ్యూనిటీని పెంచి మీ క్యాన్సర్ని కంట్రోల్ చేయడానికి. అలా ప్రోగ్రెస్ అయింది మనకి కీమోల నుంచి మనం వేరే ట్రీట్మెంట్లకి. అయితే ఎప్పుడైనా ఓన్లీ కీమో మెడిసిన్స్తో క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కూడా జరిగే సందర్భాలు ఉంటాయండి? అంటే కీమో కాకుండా మీరు అడుగుతున్నారు? అంటే ఓన్లీ మెడిసిన్స్తో, సర్జరీ, రేడియేషన్ లేకుండా. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. CML అని ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్. CML అంటే క్రానిక్ మైలాయిడ్ లుకీమియా. ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ అంటే మనం ఏమనుకుంటాం? బ్లడ్ క్యాన్సర్ అంటే డేంజరస్, ఇంకా మనిషి ప్రాణానికి ప్రమాదం. ఒక 30 సంవత్సరాల క్రితం CMLకి వేరే మందులు ఉంటుండే. ఆ మందుల వల్ల ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉండేది. జబ్బు ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి వెళ్ళి యావరేజ్గా 5 to 6 years లోపు పేషెంట్ చనిపోయారు. తర్వాత ఇప్పుడు ఆ CMLకి కారణం ఏంటో కనిపెట్టారు. 9వ క్రోమోజోము, 22వ క్రోమోజోము రెండింటి మధ్యలో ఒక మ్యూటేషన్లు అని అంటాం మేము. ఆ 922 అంటే లిటరల్గా ఇక్కడి నుంచి ఇక్కడ జాయిన్ అయిపోయి ఒక స్పెసిఫిక్ టార్గెట్ ఒకటి వస్తుంది. దానివల్ల సెల్స్ గ్రో అయిపోతున్నాయి. సో మీకు కారణం తెలిసిపోయింది. 922 ట్రాన్స్లోకేషన్ అంటాము. ఆ జాయినింగ్ వల్ల ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ సెల్స్ చాలా ఎక్కువైపోతున్నాయి, అందుకే మీకు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. దానికి మందు తయారు పెట్టారు. అదేం మందు? అదొక చిన్న ట్యాబ్లెట్ అంతే. సో ఇట్ ఈస్ ద వండర్ డ్రగ్ అని అంటాము. ఇమాటినిబ్ అని ఆ మందు పేరు. సో ఫస్ట్ స్టార్ట్ అయింది. సో ఒక కాలంలో ఆ జబ్బుకి లైఫ్ స్పాన్ తక్కువ, ట్రాన్స్ప్లాంట్ ఒకటే వైద్యం క్యూర్ చేయాలంటే ఇప్పుడు ఇమాటినిబ్ లాగా వేరే మందులు కూడా వచ్చాయి. దాని 2nd generation, 3rd, ఇప్పుడు మీ ఫోన్స్ లాగా ఒకటి తర్వాత ఒకటి న్యూ మోడల్ లాగా. సో సూటిగా చెప్పాలంటే ఒక్క ట్యాబ్లెట్తో బ్లడ్ క్యాన్సర్లో ఆ మ్యూటేషన్ని మీరు బ్లాక్ చేసి ఆ సెల్స్ని చంపేస్తున్నారు. పేషెంట్ సెల్స్ అన్నీ, బ్యాడ్ సెల్స్ అన్నీ పోయి మంచి WBCs వచ్చి వాళ్ళు రెమిషన్ అంటే జబ్బు లేకుండా ఉండిపోతున్నారు. తర్వాత ఏమైంది? ఆ WBC ఒకటే బాగా అవుతే చాలు మనకి కాదు, మాలిక్యులర్ లెవెల్లో అది మొత్తం అది పోవాలి అని. అది కూడా మనం అచీవ్ చేసాము. మాలిక్యులర్ రెమిషన్ అంటాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చాము? ఆ జబ్బులో మనము ఒక మనిషి బాగున్నాడు, 2-3 years మాలిక్యులర్ రెమిషన్లో ఉన్నాడంటే ఆ ట్యాబ్లెట్ కూడా ఏమైనా నువ్వు ఆపేయచ్చా అంటే లాస్ట్ 25 yearsలో రీసెర్చ్ వల్ల ఫస్ట్ 922 కనిపెట్టారు, ఒక ట్యాబ్లెట్ ఉందని కనిపెట్టారు. ఆ ట్యాబ్లెట్ వాడడం వల్ల బెనిఫిట్ ఉందని అన్నారు. తర్వాత ఏకంగా కొన్ని పేషెంట్లకి వాళ్ళ రెస్పాన్స్ బాగుంటే 40 to 50% పేషెంట్స్కి ట్యాబ్లెట్ ఆపేస్తే వాళ్ళకి ఇంకా ట్రీట్మెంట్. సో
క్యూరబుల్ కాని బ్లడ్ క్యాన్సర్ని మీరు ట్యాబ్లెట్తో పెట్టి అది కూడా కొన్ని సంవత్సరాల తర్వాత ట్యాబ్లెట్ ఆపేయచ్చా అని ఆలోచిస్తున్నారు. ఓకే. ఆపకపోతే అట్లీస్ట్ ఒక ట్యాబ్లెటే వాడాలి. కాస్ట్ ఎంత ఉంటుంది? మహా అంటే ఒక 2,000-3,000 రూపీస్ పర్ మంత్. సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా ఉండవు, బీపీ షుగర్ లాగా. అది పని చేయకుండా దానికి రేపు రెసిస్టెన్స్ కొందరికి వస్తుంది, రిలాప్స్ అవుతుంది. ఆ మందు పైన జబ్బు పెరగచ్చు. వేరే మందులు ఉన్నాయి, వేరే ట్యాబ్లెట్స్ ఉన్నాయి. సో మీరు అడిగిన ప్రశ్నకి ట్యాబ్లెట్ తోటి కంట్రోల్ చేయొచ్చు అంటే ఇది ఒక ఉదాహరణ. చాలా వరకు క్యాన్సర్ అంటే మరి ముఖ్యంగా ఇనిషియల్ స్టేజెస్లో అయితే సర్జరీ తర్వాత కీమో, రేడియేషన్ అంటుంటారు. ఎప్పుడైనా కీమో తర్వాత సర్జరీ అలా సందర్భాలు ఉంటాయా? క్యాన్సర్లో సర్జరీ మనం యూస్ చేస్తున్నామంటే జనరల్గా ఆ సర్జరీ వల్ల క్యూర్ అవుతుంది అండ్ ఎర్లీ స్టేజెస్లో యూజ్ చేస్తాం. ఇప్పుడు ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను. మీరు అడిగింది ఏంటంటే సర్జరీ తర్వాత కీమో ఇస్తారా, సర్జరీ ముందు కీమో ఇస్తారా, ఎందుకు, ఏంటి? సర్జరీ తర్వాత ఇచ్చే కీమోని మీరు అడ్జువెంట్ కీమో అంటారు. సర్జరీ ముందు ఇచ్చే కీమోని నియో అడ్జువెంట్ కీమో అంటారు. సింపుల్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ది తీసుకుందాం. బ్రెస్ట్ క్యాన్సర్ జనరల్గా బ్రెస్ట్ నుంచి ఇక్కడ లింఫ్ నోడ్లకి వెళ్తుంది, తర్వాత వేరే చోట్లకి స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఒక మనిషి బ్రెస్ట్ లంప్ తోటి వచ్చారు, ఎక్కడా స్ప్రెడ్ అవ్వలేదు, లింఫ్ నోడ్లు కూడా లేవు. ఇది చాలా చిన్న ట్యూమర్, 2 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్, తీసేయండి దాన్ని. సో ఎర్లీ ట్యూమర్, లోకలైజ్డ్, అక్కడే ఉంది, పక్కన కూడా వెళ్ళలేదు, ఆ పేషెంట్లకి మీరు సర్జరీ సజెస్ట్ చేసేస్తారు. ఇందాక మీకు చెప్పాను హార్మోన్ పాజిటివ్ HER2 నెగిటివ్, అది మంచి జబ్బు. చిన్న ట్యూమర్, హార్మోన్ పాజిటివ్ HER2 నెగిటివ్, మీరు సర్జరీ చేసేస్తారు. నౌ సపోజ్ ఒక 5 to 8 సెంటీమీటర్ ట్యూమర్ ఉందనుకుందాం, పెద్ద పెద్ద లింఫ్ నోడ్స్ ఉన్నాయి అనుకుందాం, ఎక్కడా పాకలేదు. సో టెక్నికలీ సర్జరీ చేయాలి, ఎందుకంటే మీరు అంటున్నారు ఎక్కడా పాకలేదు అని. కానీ సర్జన్ ఏమంటారు, ఆర్ జనరల్గా ఏంటంటే అంత పెద్ద ట్యూమర్ని మీరు ష్రింక్ చేయలేరు, అది ఇనాపరబుల్ ట్యూమర్. సో మీరు కీమో ఎప్పుడు ఇస్తారు అక్కడ సర్జరీ ముందు? ఆపరేషన్ హెల్ప్ చేయడానికి. ఇప్పుడు ఆపరేషన్ కుదరదు, నువ్వు కీమోలు ఇచ్చి దాన్ని ష్రింక్ చేసి ఆపరేషన్, సో ఇనాపరబుల్ని ఆపరేషన్ చేయడానికి ఒకటి. రెండోది, బ్రెస్ట్ క్యాన్సర్లో అన్నిటికీ మీరు బ్రెస్ట్ మొత్తం తీయాల్సిన అవసరం లేదు, దాన్ని మాస్టెక్టమీ అంటారు. ఇప్పుడు బ్రెస్ట్ కన్జర్వేషన్ అని చేస్తాం. అంటే ట్యూమర్ ఇక్కడ ఉందనుకోండి, ఈ పార్ట్ మాత్రం తీసేస్తే చాలు, మొత్తం బ్రెస్ట్ తీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక పేషెంట్కి కొంచెం పెద్ద ట్యూమర్ ఉంది, ఆవిడ బ్రెస్ట్ ఉంచుకోవాలని అనుకుంటున్నారు. అంటే షీ సేస్ నాకు బ్రెస్ట్ కన్జర్వ్ చేసుకోవాలి, నా బ్రెస్ట్ ఉంచుకోవాలి. సర్జన్ అంటాడమ్మా కొంచెం పెద్దగా ఉంది తల్లి, నేను బ్రెస్ట్ కన్జర్వ్ చేయలేను. అప్పుడు కీమో తీసుకుని దాన్ని ష్రింక్ చేసి అప్పుడు బ్రెస్ట్ కన్జర్వేషన్ చేయొచ్చు. సో ఎప్పుడు మనం సర్జరీ ముందు కీమో ఇస్తాము? ఇనాపరబుల్ని ఆపరబుల్ చేయడానికి, ఆపరేట్ చేయలేని పరిస్థితిని ఆపరేట్ చేయడానికి. లేదు బ్రెస్ట్ కన్జర్వేషన్ కావాలంటే కీమో ఇచ్చి కరిగిచ్చి బ్రెస్ట్ కన్జర్వేషన్కి తీసుకెళ్తారు. లేదు లింఫ్ నోడ్స్ ఉన్నాయి అని అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ కీమోస్ ఇచ్చి చేస్తారు. ఒక వెరైటీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది, HER2 పాజిటివ్ ట్రిపుల్ నెగటివ్ అని. అక్కడ జనరల్గా 2-2.5 సెంటీమీటర్ 3 సెంటీమీటర్ ట్యూమర్స్ ఉంటే ఆర్ లింఫ్ నోడ్స్ ఉంటే జనరల్గానే సర్జరీ ముందు కీమోలు ఇవ్వమంటారు. ఎందుకు అనంటే ఆ కీమో ఇచ్చి ఆ జబ్బంతా కరిగిపోయి రేపు మీరు సర్జరీ చేసినప్పుడు ఆ ముక్కలో క్యాన్సర్ సెల్స్ కనిపించకపోతే వాళ్ళ రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి. సో ఈ అన్ని సందర్భాల్లో మీరు ఫస్ట్ కీమోలు ఇచ్చి తర్వాత సర్జరీ చేస్తారు. ట్రిపుల్ నెగటివ్, HER2 పాజిటివ్, బిగ్ ట్యూమర్, లింఫ్ నోడ్ పాజిటివ్, ఇనాపరబుల్, ఆర్ ఇఫ్ సంబడీ వాంట్స్ ఎవరికైనా బ్రెస్ట్ కన్జర్వేషన్ కావాలి అని. మిగతా అది చిన్న ట్యూమర్ ఉంది, గుడ్ ట్యూమర్, హార్మోన్ పాజిటివ్, లింఫ్ నోడ్స్ లేవు, కళ్ళు మూసుకొని మీరు సర్జరీకి వెళ్ళిపోతారు. సర్జరీ తర్వాత కొన్ని ఆ రిపోర్ట్ బట్టి మీరు కీమో అవసరమా లేదా అని డిసైడ్ చేస్తారు. అసలు ఈ కీమోకి, ఇమ్యూనోథెరపీకి, టార్గెటెడ్ థెరపీకి ఏంటండి డిఫరెన్సెస్ ఏంటి? సో కీమో అంటే ఎలా అంటే అన్నిటిపైన పనిచేస్తుంది. సో అది క్యాన్సర్ పైన మాత్రమే పనిచేస్తుందని కాదు. సో కీమో అన్నిటిపైన, డివైడింగ్ సెల్స్ పైన పనిచేస్తుంది కాబట్టి కీమో వల్ల మనకు అన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్, హెయిర్ ఫాల్ ఉంటుంది, టేస్ట్ పోతుంది, హిమోగ్లోబిన్ తగ్గుతుంది, WBC తగ్గుతుంది, ప్లేట్లెట్ కణాలు తగ్గుతాయి. ఓకే, టార్గెటెడ్ థెరపీ ఒక ఉదాహరణ నేను ఇందాక ఇచ్చాను. హార్మోన్ పాజిటివ్లో హార్మోన్ ట్యాబ్లెట్లు ఇస్తారు, CML. మీరు టార్గెటెడ్ థెరపీ అనరు కానీ అది టార్గెటెడ్ థెరపీ లాగానే, దాన్ని టైరోసిన్ కైనేస్ ఇన్హిబిటర్ అంటాము. ట్యాబ్లెట్ ఏం పని చేస్తుంది? అది ఏ క్యాన్సర్లో ఏ మ్యూటేషన్ ఉంటే దాన్ని వెళ్ళి బ్లాక్ చేస్తుంది. ఇప్పుడు బెవసిజుమాబ్ అని ఒక మందు ఉంది, అదొక టైప్ ఆఫ్ టార్గెటెడ్ థెరపీ. ట్యూమర్ గ్రో కావడానికి బ్లడ్ కావాలి, బ్లడ్ తీసుకుంటుంది, అది పక్క నుంచి బ్లడ్ వెజల్స్ తీసుకుంటుంది, ఆ బ్లడ్ సప్లైని కట్ చేస్తుంది సింపుల్గా చెప్పాలంటే. అది ఒక రకమైన ఒక టార్గెటెడ్ థెరపీ ఏమో మీ మ్యూటేషన్ని బ్లాక్ చేస్తుంది, ఒక టార్గెటెడ్ థెరపీ ఏమో మీ హార్మోన్
పాజిటివిటీని బ్లాక్ చేస్తుంది. HER2 పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అని ఉంది, దాంట్లో ట్రాస్టూజుమాబ్ అని ఒక మందు వాడతాము, అదొక టార్గెటెడ్. అదేం చేస్తుంది, HER2 పాజిటివ్ అంటే ఆ సిగ్నల్ వస్తుంది ఆ సెల్కి, ఆ సెల్ గ్రో అవుతుంది, ఆ సిగ్నల్ తీసేయండి, సెల్ చచ్చిపోతుంది. ఆ సిగ్నల్ బ్లాక్ చేసే మందు ఒక రకమైన టార్గెటెడ్ థెరపీ. బ్లడ్ వెజల్స్ గ్రో అవుతుంది, దాన్ని బ్లాక్ చేస్తే అదొక రకమైన టార్గెటెడ్ థెరపీ. లాస్ట్ ఇమ్యూనోథెరపీ. క్యాన్సర్ ఏం చేస్తుందంటే, క్యాన్సర్ వల్ల పక్కనున్న టీ సెల్స్ అని మనకు ఉంటాయి బాడీలో, అవి రియాక్ట్ అవుతాయి. సో కొన్ని క్యాన్సర్స్ ఆర్ ఇమ్యూన్ రిచ్ అని అంటాము, అంటే దాంట్లో కేపబిలిటీ ఉంటుంది, మీరు కొన్ని మందులు ఇస్తే అవి ఈ టీ సెల్స్ అన్ని దాన్ని అటాక్ చేసి దాన్ని చంపేస్తాయి. సో అందుకే ఇమ్యూనోథెరపీ భాషలో ఇమ్యూన్ హాట్ ట్యూమర్స్, ఇమ్యూన్ కోల్డ్ ట్యూమర్స్ అంటారు. ఇమ్యూన్ హాట్ ట్యూమర్స్ ఏంటంటే అక్కడ ఇమ్యూనోథెరపీ బాగా పనిచేస్తుంది, అది మొత్తం వేడిగా, సింపుల్గా చెప్పడానికి బాగా వేడిగా ఉంటుంది, ఆ టీ సెల్స్ అటాక్ చేస్తాయి, చంపేస్తాయి. ఇమ్యూన్ కోల్డ్ అంటే ఇమ్యూనోథెరపీ పెద్దగా పనిచేయదు. సో కీమోథెరపీ ఈజ్ లైక్ అ బుల్లెట్, మంచోళ్ళు చెడ్డోళ్ళు అందరినీ చంపేస్తారు, దారిలో ఎవరు వస్తే వాళ్ళు పోయారు. టార్గెటెడ్ థెరపీ స్పెసిఫిక్గా ఉంటుంది. ఇమ్యూనోథెరపీ మీ బాడీ ఇమ్యూనిటీని పెంచి ఇప్పుడు అటాక్ చేసి ఆ సెల్స్ని చంపుతుంది. అంటే ఇమ్యూనోథెరపీ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా ఇవ్వడం జరుగుతుందా, ఇవన్నీ ప్రయత్నించాక అప్పుడు సజెస్ట్ చేస్తుంటారా? 2012-13 దాకా ఇమ్యూనోథెరపీలు లిటరల్గా ఇప్పుడు మనం వాడే రెగ్యులర్ ఇమ్యూనోథెరపీలు లేవు. ఇనీషియల్ ఇమ్యూనోథెరపీస్ అప్పుడు స్టార్ట్ అయ్యాయి, లాస్ట్ 10-15 ఇయర్స్ అనుకుందాం. ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తాను మీకు ఎక్కడెక్కడ వాడుతున్నారు. స్కిన్ క్యాన్సర్, మెలనోమా అని ఒక టైప్ ఆఫ్ స్కిన్ క్యాన్సర్, ఇమ్యూనోథెరపీ ఈజ్ ఫస్ట్ లైన్. ఫస్ట్ లైన్ అంటే అదే వాడతారు, వేరేదేం వాడరు మీరు. ఓకే. కిడ్నీ క్యాన్సర్ ఫస్ట్ లైన్. డబుల్ ఇమ్యూనోథెరపీ అంటే ఇమ్యూనోథెరపీ కాంబినేషన్ ఆర్ ఇమ్యూనోథెరపీ ట్యాబ్లెట్ కాంబినేషన్. తర్వాత లంగ్ క్యాన్సర్, కొందరిలో ఓన్లీ ఇమ్యూనోథెరపీ వాడతారు ఫస్ట్ లైన్, కొందరిలో కీమో అయిపోయిన తర్వాత ఇమ్యూనోథెరపీ వాడచ్చు, ఆర్ కీమోతో పాటు ఇమ్యూనోథెరపీ వాడచ్చు. బ్లాడర్ క్యాన్సర్ ఇమ్యూనోథెరపీ ఫస్ట్ లైన్. ఓకే. మేము చదువుకున్న కాలంలో ఇట్ యూస్ టు బి కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ లేవు. ఇప్పుడు ఇమ్యూనోథెరపీ ఫస్ట్ లైన్. ఇమ్యూనోథెరపీతో పాటు ADC అని ఇందాక నేను చెప్పాను, అది ఫస్ట్ లైన్ అయిపోయింది, యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్ అని. ఈసోఫేగస్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, అన్ని రకాల క్యాన్సర్స్లో ఇప్పుడు మీకు ఇమ్యూనోథెరపీ వచ్చేసింది. MSI హై అని ఒక టైప్ ఉంటుంది, MSI హై టైప్ క్యాన్సర్స్లో ఇమ్యూనోథెరపీ ఫస్ట్ లైన్. లింఫోమా ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్ అనొచ్చు, దాంట్లో ఇమ్యూనోథెరపీ ఈజ్ కామన్, సెకండ్ లైన్లో వాడతారు ఇమ్యూనోథెరపీ. సో ఇమ్యూనోథెరపీ ఇప్పుడు చాలా జబ్బుల్లో ఇంచుమించు ఒక 15 నుంచి ఒక 20 ఇండికేషన్స్ ఉంటాయి. లివర్ క్యాన్సర్లో ఇమ్యూనోథెరపీ ఫస్ట్ లైన్, ఇమ్యూనోథెరపీ ప్లస్ టార్గెటెడ్ థెరపీ కాంబినేషన్. అన్ని జబ్బుల్లో మీరు ఇమ్యూనోథెరపీ వాడతారు. అంటే ఇమ్యూనోథెరపీ తోటి బాగానే క్యాన్సర్ కణాలు ఎదుర్కోవడం, అవి అడ్డుకట్టేయడం జరుగుతుందంటారా ఎఫెక్టివ్గా? ఒక్కొక్క పేషెంట్కి ఇమ్యూనోథెరపీ ఎలా రెస్పాండ్ అవుతుందో మనం చెప్పలేము. బట్ ఇప్పుడు ఇంచుమించు ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఇమ్యూన్ కోల్డ్ ట్యూమర్స్, ఇమ్యూన్ హాట్ ట్యూమర్స్. ఈ MSI హై అన్నాను కదా, అది ఇమ్యూన్ హాట్ ట్యూమర్, అక్కడ ఇమ్యూనోథెరపీ రెస్పాన్స్ భలే బాగుంటుంది. పేగుల క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్, యూట్రస్, ఎండోమెట్రియం క్యాన్సర్, అక్కడ ఇమ్యూనోథెరపీలు MSI హై ఉంటే కనుక ఇమ్యూనోథెరపీనే ట్రీట్మెంట్. ఎంత రెస్పాన్స్ ఉంటుందంటే 40-70% రెస్పాన్స్ ఉంటుంది. అదే ఇమ్యూన్ కోల్డ్ ట్యూమర్స్లో 3-7% కూడా రెస్పాన్స్ ఉండదు. సో ఇప్పుడు కోలాన్ క్యాన్సర్లో ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఏదున్నా 4వ స్టేజ్లో కీమోథెరపీలే వాడేవాళ్ళం. తర్వాత అర్థమైంది ఏంటంటే MSI హై ఉంటే కనుక, ఎండోమెట్రియంలో MSI హై ఉంటే కళ్ళు మూసుకొని ఇమ్యూనోథెరపీ పెడితే వాళ్ళకి రెస్పాన్సెస్ బాగుంటాయి. జనరల్గా ఎలా ఉంటుందంటే కేస్ టు కేస్ డిఫర్ అవ్వచ్చు. ఇమ్యూనోథెరపీకి రెస్పాన్స్ వచ్చిన వాళ్ళకి ఆ రెస్పాన్స్ కొంతకాలం ఉంటుంది, దాన్ని మేము డ్యూరబుల్ రెస్పాన్స్. డ్యూరబుల్ అంటే వచ్చిన వాళ్ళకి రెస్పాన్స్ బాగుంటుంది, కానీ అది రావాలి, అందరికీ రాదు. ఇమ్యూనోథెరపీ అంటే ఆల్ ది టైమ్ మెడిసిన్స్, ఇంజెక్షన్స్ లేకపోతే సబ్క్యూటేనియస్కి ఇవ్వడం ఇలా ఉంటుందండి? ఇంజెక్షన్స్ జనరల్గా ఎలా ఉంటుందంటే, మనం పేషెంట్కి చెప్పాలంటే ఒక IV లైన్ వేసి ఒక చిన్న సలైన్ బాటిల్ లాగా గంటన్నరలో వాళ్ళకి ఇచ్చేస్తాము. 2 వారాలకు ఒకసారైనా 3 వారాలకు ఒకసారైనా. అంటే రకరకాల ఇమ్యూనోథెరపీలు ఉన్నాయి, పేర్లు ఉదాహరణకి పెంబ్రలిజుమాబ్ అని ఒకటి ఉంది, అది 3 వారాలకు ఒకసారి ఇస్తారు. నివోలుమాబ్ అని ఉంది, 2 వారాలకైనా 4 వారాలకు ఒకసారి ఇవ్వచ్చు. అలా రకరకాల ఇమ్యూనోథెరపీలు ఉన్నాయి. సో 2 to 3 వీక్స్ ఒకసారి ఇస్తారు, IVగా ఇస్తారు మీరు ఇమ్యూనోథెరపీలు. అంటే కీమోతో అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని, అవి ఇప్పటికీ ఉన్నాయని అందరికీ తెలుసండి. మరి ఇమ్యూనోథెరపీ తోటి, టార్గెటెడ్ థెరపీస్ తోటి ఎలా ఉంటున్నాయి? సో ఇమ్యూనోథెరపీకి వస్తే ఇందాక మనం మాట్లాడినట్టు కీమోథెరపీ లాగా వైడ్ స్ప్రెడ్ సైడ్ ఎఫెక్ట్స్, జుట్టు రాలిపోవడం, నోరు చేదు, నాలుక పైన మచ్చలు, గోళ్ళు నల్లగవ్వడము, ఇవన్నీ ఉండవు. ఇమ్యూన్ స్పెసిఫిక్ సైడ్ ఎఫెక్ట్స్ అని ఉంటాయి. అంటే మీ బాడీ ఇమ్యూనిటీ పెరిగిపోతే ఏమవుతుంది, మీ బాడీ మీకే కొంచెం అగెయిన్స్ట్గా అవ్వచ్చు. సో హెడ్ టు టో ఇమ్యూన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి అంటే,
జనరల్గా పేషెంట్స్కి మోర్ కామన్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్. సో ఇమ్యూనోథెరపీ ఇచ్చేటప్పుడు స్టార్టింగ్లోనే థైరాయిడ్ టెస్ట్ చేసుకుంటాం, రెగ్యులర్గా మనం అందరం చేసుకునేది T3 T4 థైరాయిడ్ ప్రొఫైల్. అది ఈరోజు పెడితే రేపేం ఇంప్రూవ్ థైరాయిడ్ ప్రొఫైల్లో తేడా రాదు, కానీ ఒక 3 to 6 months మీరు ఎవ్రీ 3 months చెక్ చేస్తూ ఉంటారు. హైపోథైరాయిడిజం, లో హార్మోన్స్ రావచ్చు. సో దానికి మీరు సప్లిమెంట్ చేయాలి, థైరాక్సిన్ ట్యాబ్లెట్తో సప్లిమెంట్ చేయాలి. డ్రై స్కిన్, డర్మటైటిస్ రావచ్చు ఇమ్యూనోథెరపీ వల్ల. ఐటిస్, ఇమ్యూనోథెరపీ వల్ల అన్ని ఐటిస్ ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. ప్యాంక్రెటైటిస్ రావచ్చు, కోలైటిస్ అంటే విరోచనాలు కావచ్చు, లూస్ మోషన్స్ అవ్వచ్చు, హెపటైటిస్ అవ్వచ్చు, థైరాయిడైటిస్ ఇందాక చెప్పాను మీకు. సో ఇమ్యూనోథెరపీ వల్ల ఈ ఇష్యూస్ రావచ్చు మనకి. ఇది మనం ఆర్థరైటిస్ రావచ్చు, చూసుకోవాల్సి వస్తుంది. సో అందుకే కామన్గా హైపోథైరాయిడిజంకి చూసుకుంటాము. ప్యాంక్రియాస్ ఎంజైమ్స్ బాగా పెయిన్ ఉంది, సిమ్టమ్స్ ఉన్నాయంటే అది లివర్ ఎంజైమ్స్ చూసుకోవాల్సి వస్తుంది. డయేరియా రావచ్చు, ఆర్థరైటిస్ రావచ్చు, స్కిన్ ఇన్ఫ్లమేషన్ రావచ్చు. దీనికోసం మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే తర్వాత ఎప్పుడైనా ముందు వాళ్ళకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వచ్చే రిస్క్ ఉంటుందా? ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వచ్చే రిస్క్ కాదు, కానీ మీరు అడిగిన ప్రశ్నకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి ఇమ్యూనోథెరపీ కాంట్రా ఇండికేటెడ్. ఎందుకంటే మీరు అన్నట్టు ఆటో ఇమ్యూన్ అంటే ఏంటి, నీ బాడీ నీకు అగేన్స్ట్ అయిపోయింది, యువర్ బాడీ ఈజ్ ఫైటింగ్ యూ. సో ఆటో ఇమ్యూన్ అలాంటి వాళ్ళకి ఇమ్యూనోథెరపీ పెడితే ఫ్లేరప్ అయిపోతుంది. అందుకే ఇమ్యూనోథెరపీకి కొన్ని కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయి. వన్ కాంట్రా ఇండికేషన్ మీరు అన్నట్టు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటే ఇమ్యూనోథెరపీ పెట్టకూడదు. బికాజ్ ఆల్రెడీ అతని బాడీ హైపర్ మోడ్లో ఉంది, అది ఇంకా హైపర్ అయిపోతుంది. సో ట్రెడిషనల్ అండ్ వీక్నెస్ మర్చిపోయాను, వీక్నెస్ చాలా కామన్ ఇమ్యూనోథెరపీలో, అది అండర్ రేటెడ్. సో ట్రెడిషనల్ కీమో లాగా హెయిర్ లాస్, వామిటింగ్ మందులు అవన్నీ అవసరం ఉండవు, కానీ మనకి ఈ సైడ్ ఎఫెక్ట్స్కి కొంచెం అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్ అంటే లంగ్ ఇన్ఫ్లమేషన్. ఒక్కసారి లంగ్ ఇన్ఫ్లమేషన్ కొంచెం సివియర్ అయిపోతే మీరు ఇమ్యూనోథెరపీ పర్మనెంట్గా డిస్కంటిన్యూ చేయాలి. అరౌండ్ 3 to 7% పేషెంట్స్లో వస్తుంది. అది కొంచెం డేంజరస్ సైడ్ ఎఫెక్ట్ అది. సో ఇమ్యూనోథెరపీ ఇస్తున్నారు కదా, ఖరీదైన మందు కదా, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కదా, కీమోథెరపీ కాదు కదా అని కాదు, దీనికి స్పెషల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ILD చూసుకోవాల్సి వస్తుంది, మిగతావన్నీ మనం మేనేజ్ చేసుకోవచ్చు. టార్గెటెడ్ థెరపీలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్? టార్గెటెడ్ థెరపీ ఇప్పుడు బెవసిజుమాబ్ అని ఉంది, ఇందాక నేను చెప్పాను, ఆ బ్లడ్ వెజల్స్ని బ్లాక్ చేసేది, అది ఓవేరియన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ అయ్యన్నిట్లో వాడతాం. దానికి సైడ్ ఎఫెక్ట్ ఏంటి, బీపీ పెరగచ్చు, ప్రోటీన్ లీక్ అవ్వచ్చు యూరిన్లో. దానివల్ల ఏమైపోతుందంటే బాడీలో ఆల్బుమిన్ తగ్గి వాపులు రావచ్చు, కాళ్ళ చేతులు వాపులు రావచ్చు. పువర్ వూండ్ హీలింగ్ అంటే గాయం ఏమైనా ఉందంటే అది తొందరగా మానదు, అందుకే సర్జరీ తర్వాత తక్షణం వాడకూడదు, అట్లీస్ట్ ఒక 6 weeks గ్యాప్ ఇవ్వాలి. ఓకే. తర్వాత పర్ఫరేషన్ అనొచ్చు, కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇంటెస్టైన్ బర్స్ట్ అవ్వచ్చు. సో ఎవరికైనా రీసెంట్ సర్జరీ అయితే మళ్ళీ మీరు ఆ మందుని ఒక 6 weeks దాకా వాడరు. సో ప్రతి మందుకి ఏదో ఒక, ఈ ట్యాబ్లెట్లు చెప్పాను మీకు, TKI టైరోసిన్ కైనేస్ ఇన్హిబిటర్, దానివల్ల ఏమవుతుంది, తెల్లబడతారు, ఫేర్ అయిపోతారు. తర్వాత ఆర్థరైటిస్, బోన్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ రావచ్చు, వాళ్ళకి మెగ్నీషియం, కాల్షియం ట్యాబ్లెట్స్ సప్లిమెంట్ చేస్తాము. తర్వాత ECG చూసుకోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు వాళ్ళ హార్ట్ రిథమ్ కొంచెం మారచ్చు, అది ECGలో తొందరగా తెలుస్తుంది. పొటాషియం, మెగ్నీషియం లెవెల్స్ ఫ్లక్చువేట్ అవ్వచ్చు. సో ట్యాబ్లెటే కదా, ఏ బాధ ఉండదు కదా అని కాదు, దానికి ఉంటాయి, మనం చూసుకోవాల్సి వస్తుంది. ఆ QTC అంటే హార్ట్ రేట్ ECGలో చూసేది అది ఎక్కువైపోయింది అనుకోండి, హార్ట్ బీట్ ఫ్లక్చుయేషన్స్ వస్తే కష్టం, కార్డియాక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఆన్ ది హోల్ అంటే వాళ్ళకి ఇది కాకపోతే ఇంకొక ఆప్షన్ అన్నట్టుగా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. అంటే ఒకవేళ ఇమ్యూనోథెరపీ సూట్ అవ్వలేదు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఏదైనా ఉంది, వాళ్ళకి ఇంకా సమ్ అదర్ ఆప్షన్ ఉంటుందా? మరి చిన్న ఉదాహరణ ఇస్తాను. మాకు ఒక పేషెంట్ ఉన్నారు, ఇప్పుడు ఆయనకు ఒక కిడ్నీ ట్యూమర్ ఉంది, కిడ్నీ క్యాన్సర్. కిడ్నీ క్యాన్సర్లో ఈరోజు 4వ స్టేజ్ ఆయనకి. ఈరోజు ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ ఇమ్యూనోథెరపీ. అన్ఫార్చునేట్లీ ఆయన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్. ఓకే. ట్రాన్స్ప్లాంట్ పేషెంట్లో మీరు ఇమ్యూనోథెరపీ ఇవ్వరు. ఇస్తే ఇమ్యూనోథెరపీ ఏమవుతుందంటే ఆయన కిడ్నీ రిజెక్ట్ అయిపోతుంది, అయితే ట్రాన్స్ప్లాంట్ చేసే ప్రయోజనమే ఉండదు. ఆయన చేసుకున్నది ట్రాన్స్ప్లాంట్ కొన్ని సంవత్సరాల క్రితం, అన్ఫార్చునేట్లీ ఇప్పుడు కిడ్నీ క్యాన్సర్ 4వ స్టేజ్లో ఉంది. సో ట్యాబ్లెట్లు ఉంటాయి, మనం ఇందాక మాట్లాడినట్టు పెజాపనిబ్, సూనిటినిబ్, ఇవన్నీ మందులు వాడేశాడు ఆయన పాపం. సో మీరు అడిగారు కదా, ఒక మందు తర్వాత ఇంకో మందు ఆప్షన్ ఉంటుందంటే, మెయిన్ మందే ఆయనకి ఇవ్వలేదు. మెయిన్ ట్రీట్మెంట్ ఇప్పటిదాకా ఎందుకు పెట్టలేదంటే, ఆ ట్రీట్మెంట్ ఈయనకి పెట్టలేము, అది కాకుండా ప్లాన్ B అన్ని రకాల మందులు పెట్టాము, ఒకటి తర్వాత ఒకటి నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి. బట్ ఎట్ సమ్ పాయింట్ రేపు అన్ని ఆప్షన్స్ ఎగ్జాస్ట్ అయిపోతే ఆయనకి ఇమ్యూనోథెరపీ వాడాలా, అది కూర్చొని డిస్కస్ చేయాలి. వాడితే కిడ్నీ రిజెక్ట్ అయ్యే అవకాశాలు 40%, వాడకపోతే ప్రాణానికి ప్రమాదం.
రిజెక్ట్ అవుతే ఏమవుతుంది, డయాలిసిస్కి వెళ్ళాల్సి వస్తుందేమో, కానీ అట్లీస్ట్ మనిషి బతుకుతాడు. సో ఆ డిస్కషన్ వాళ్ళతో కూర్చొని చేయాలి. సో ఆప్షన్స్ ఎన్నో ఉన్నాయి. కాంప్లెక్స్ కేసెస్లో కూడా ఆప్షన్స్ ఉంటాయి. క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో సర్జరీ తర్వాత కీమో రేడియేషన్ అంటే సంవాట్ కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతారు. ఓకే, ఇనిషియల్ స్టేజెస్లోనే ఉన్నాం, ట్రీటబుల్ అని. ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో ఏం చెప్తారంటే ఏం లేదు, ఇంకా మెడిసిన్స్తో మేనేజ్ చేసుకోండి అని పంపిస్తూ ఉంటారు కదండి. అంటే మెటాస్టాసిస్ అయినా లేకపోతే కొంచెం 4th స్టేజ్లో ఉన్న మెడిసిన్స్తో మేనేజ్ చేయడం ఎంతవరకు, అంటే లైఫ్ స్పాన్ పెంచడం ఇంత ముందుతో పోలిస్తే ఎంతవరకు పెరిగిందంటారు? సో ఫస్ట్ మీరు చెప్పింది క్యాన్సర్ ఇస్ క్యూరబుల్ ఇఫ్ డిటెక్టెడ్ ఎర్లీ. ఇది అందరం గుర్తుపెట్టుకోవాలి. సో వేరే జబ్బుల్లాగా దీంట్లో ఎర్లీగా డిటెక్ట్ చేస్తే క్యూరబుల్. ఆ ఛాన్స్ మనం పోగొట్టుకోవద్దు. రెండోది మీరు అడిగారు 4వ స్టేజ్ వస్తే ఏమవుతుంది. ఒక్కొక్క జబ్బు ఒక్కొక్కలాగా. ఇప్పుడు అదే హార్మోన్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ HER2 నెగిటివ్ అంటే ట్యాబ్లెట్లు వాడతారు, కంటిన్యూగా వాడతారు. కొన్ని సంవత్సరాల తర్వాత జబ్బు పెరగచ్చు. మీరు అన్నట్టు ఎన్నో ఆప్షన్స్ తర్వాత యావరేజ్ సర్వైవల్ ఈరోజు మోర్ దెన్ 5 years. ఓకే, యావరేజ్ సర్వైవల్. స్టేజ్ 4 బ్రెస్ట్ క్యాన్సర్ హార్మోన్ పాజిటివ్ HER2 నెగిటివ్ ఈజీగా 5 years దాటివచ్చు. ఇంతకుముందు కొన్ని మంత్స్ అనుకున్నది ఇప్పుడు కొన్ని ఇయర్స్ అయినాయి. ఈజీగా. అండ్ ఆ ట్యాబ్లెట్ల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా ఏమీ ఉండవు. హాస్పిటల్కి రావాల్సింది 3-4 నెలలకు ఒకసారి. స్కాన్ చేసుకొని చూడాలి జబ్బు పెరిగిందా లేదా 6 నెలలకు ఒకసారి. ఎక్స్పెన్సివ్ కూడా కావు. ఓకే, లంగ్ క్యాన్సర్ 4వ స్టేజ్. ఓన్లీ స్మోకర్స్ అని అనుకునే వాళ్ళం కదా మనం. స్మోక్ చేస్తే లంగ్ క్యాన్సర్ వస్తుంది. నాన్ స్మోకర్స్ కూడా వస్తుంది. వాళ్ళకి కొన్ని మ్యూటేషన్స్ ఉంటాయి. వాళ్ళ ట్యూమర్ని టెస్ట్కి పంపిస్తాం. ఆ మ్యూటేషన్ పాజిటివ్ ఉంటే వాళ్ళకి కూడా ఈ ట్యాబ్లెట్లు పెట్టచ్చు. ఆ ట్యాబ్లెట్లు ఈజీగా ఒక 1-2 years 2-3 years పనిచేస్తాయి. అలా బోల్డెన్ మంది పేషెంట్స్ ఎగ్జాంపుల్స్ మీకు అందరి దగ్గర ఉంటారు. సో 2-3 years పనిచేసింది, జబ్బు పెరిగింది, మీరు వేరే మందికి వెళ్తారు. సో మీరు అన్నట్టు లంగ్ క్యాన్సర్ స్టేజ్ 4 6 నెలల్లో పోతారు, 3 నెలల్లో పోతారు అనుకున్న ఆ కాలం పోయింది. అంటే అందరు నేను చెప్పట్లేదు, రోజీ పిక్చర్ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఎవరైనా చాలా సిగ్గా లాస్ట్ టెర్మినల్గా బ్రెయిన్లో చాలా చోట్ల పాకొస్తే మీరు పెద్దగా ఏమీ చేయలేరు. బట్ అదర్వైజ్ EGFR పాజిటివ్, ALK పాజిటివ్ లంగ్ క్యాన్సర్, హార్మోన్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ బాగా ఉంటారు. క్యూర్ అవ్వరు, కంట్రోల్ అవుతారు, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. ఇప్పుడు మాకు ఒక పేషెంట్, ఆవిడకి EGFR పాజిటివ్ 4వ స్టేజ్ లంగ్ క్యాన్సర్ ఉంది. అట్ ద సేమ్ టైం అదే టైం డిటెక్ట్ అయిన 4వ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఉంది. ఓకే, హార్మోన్ పాజిటివ్. కానీ 2 మంచి రకాల క్యాన్సర్. సో EGFR కొసిమర్టినిబ్, దీనికి అనస్టజోల్ అని ఒక ట్యాబ్లెట్, రోజు ట్యాబ్లెట్ మింగుతున్నారు. ఒక ట్యాబ్లెట్ ఇంచుమించు 3.5 years అయిపోయింది. మొన్ననే స్కాన్ అయింది 10-15 రోజుల క్రితం. బాగున్నారు. మళ్ళీ 4 to 6 months తర్వాత వస్తారు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ లక్షణంగా ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనండి డాక్టర్ కృష్ణమణి గారు, కీమోథెరపీకి ఇమ్యునోథెరపీకి టార్గెటెడ్ థెరపీకి తేడాలు ఏంటి, అసలు డిఫరెన్సెస్ ఏంటి, క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో వచ్చిన అడ్వాన్సెస్, మెడిసిన్స్లో వచ్చిన అడ్వాన్సెస్ అండ్ ఇమ్యునోథెరపీ ఏ సందర్భాల్లో ఇస్తుంటారు, ఈ రోజుల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తోటి లైఫ్ స్పాన్ ఎంత బాగా ఇంప్రూవ్ చేయగలుగుతున్నారు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఇంప్రూవ్ అవుతుందో తెలియజేసినందుకు థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ మేడం.